చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రభుత్వం చేతుల్లో బాధితుడే. 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించింది ఈ ప్రభుత్వం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని తెలుసుకున్న వెంటనే పవన్ అన్న స్పెషల్ ప్రత్యేక విమానంలో అమరావతి వచ్చేదానికి ప్రయత్నించారు. కానీ పవన్ అన్న లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారని ఈ అధికారులు ఆయన పాపం పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. దాని తర్వాత రోడ్ మార్గంలో వచ్చేదానికి ప్రయత్నిస్తే ఏకంగా బార్డర్లోనే ఆపి దాదాపు 3 గంటల సేపు రోడ్డు పైన పడుకునే విధం చేసింది ఈ ప్రభుత్వం. ఆనాడే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు, లేదు ఇంకా కలిసికట్టుగా పోరాడాలి, ఈ సైకో జగన్ని వదలబెట్టకూడదని. అందుకే ఆయన ఒక మాట చెప్తున్నారు, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. ఆ నినాదానికి మనందరం కట్టుబడి ఉండాలి. ఈ వైకాపా నాయకులు పెళ్లిళ్ళు చేయరండి, చేయలేరు. ఉన్న పెళ్లిళ్ళు చెడగొడతారు. ఇద్దరు భార్య భర్తలు హాయిగా ఉంటే వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు. అది వాళ్ళకున్న లక్షణాలు. అందుకే ఇప్పుడు కావాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముసుగులో కానివ్వండి, లేదంటే జన సైనికులు ముసుగులో కానీ వచ్చి ఏకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కావాలని విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు. మనందరం అప్రమత్తంగా ఉండాలా. మన లక్ష్యం ఒకటే, జగన్ లేని ఆంధ్ర రాష్ట్రం. బాబు గారు ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పారు. ఒక నినాదం ఏంటది? ఏంటది? సైకో పోవాలి, సైకో పోవాలి. ఈ నినాదాన్ని కూడా మనందరం కట్టుబడి ఉండాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, చివరిగా ఒక విషయం, అన్న ఎన్టీఆర్ రే మా ముద్దల మావయ్య జోలికి ఎందుకు బాను ఏం బా, ఒకవైపు చూడు, రెండో వైపు చూడాలనుకోదు. ఇంకోటి ఏంటబ్బా, ఫ్లూటు జింక ముందల ఊదు, సింహం ముందల కాదు. అగ్రీడా? అన్న ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు గారు మన రాముడు. కానీ వైకాపా నాయకులకి ఈ లోకేష్ మూర్ఖుడు. నేను బాబు గారికి ఇప్పటికీ చాలా స్పష్టంగా చెప్పా, రేపు అధికారులకు వచ్చిన తర్వాత నాకు పదవులు అవసరం లేదు, కానీ నేను ఈ పుస్తకంలో రాసిన పేర్లు మటుకు సెటిల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉందని ఆయనకి నేను చెప్తాం జరిగింది. మొన్న ఆయన అడిగారు యువగల ముగింపు సభలో, ఎర్ర బుక్ నాకు ఇస్తావా అని. నేను ఇవ్వను గురుగారు, నా దగ్గరనే పెట్టుకుంటా, పేర్లు మటుకు మీకు ఇస్తానని మన అధ్యక్షుల వారు కూడా తెలియజేస్తాం జరిగింది. సో కార్యకర్తలు ఎవరు భయపడాల్సిన పని లేదు, ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. 2 నెలలు కష్టపడతాం, మళ్ళీ వచ్చేది జనసేన తెలుగుదేశ ప్రభుత్వం అని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై హింద్, జై హింద్. ఇప్పుడు అందరూ 2 నిమిషాలు ఆగాలి. ఇప్పుడు మనందరం ఒక ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. అది అచ్చెన్నాయుడు గారు చేయవలసిందిగా కోరుతున్నాం.